నేరుగా తెలుసుకున్నాక నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్నా, కార్యకర్తలతో ఉన్నా, నాయకులతో ఉన్నా. ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని, లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని, నాయకులతో మాట్లాడేవాడిని, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని. అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా, మహిళల్ని, విద్యార్థుల్ని, కుల వృత్తుల వాళ్ళని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం? లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి? ముందర మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడగటం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం. అంటే అది చూసిన అది ఎందుకు అట్లా ఉండాలి? మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికెట్ ఆనాడు ఇవ్వలేదు, కావాలని బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. సో ఆ రోజు నాకు అర్థమైంది, సిస్టంలో ఒక లోపం ఉంది, ఇది కరెక్ట్ చేయాలి. ఎవరు ఇట్లా సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో, ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందరి జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది. మా అంచనా ప్రకారం 60% మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది. దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు. మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు. నాకు కూడా ప్రభుత్వం పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడున్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది. సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన, అంటే యువగల